అబ్బాయి వెళ్ళి 3 రోజులైంది. ఏమయ్యాడో ఏమిటో, ఏమి పట్టించుకోరు మీరు. చచ్చాడు కూతుని ఏడు. అబ్బా, ఏమిటండి ఆ మాటలు? మీరు తండ్రేనా? ఆ విషయంలో నీకేమైనా అనుమానమా? ఏమండి, లేకపోతే నన్ను వెళ్ళి వాడి కాళ్ళు పట్టుకోమంటావా? అది కాదండి, మీ కొడుకు దిక్కులేని వాళ్ళ బజార్ల బట్టి తిరుగుతుంటే అది మీకు పరువా వాడికి పరువా? ఆలోచించండి. అనుకుని కరెక్ట్. వాడు కావాలని పని కట్టుకొని నా స్నేహితులందరి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను కామరాజు కొడుకును, కాస్త పైసలు వేయండి అని చెప్పి చిప్పజాపుతాడు, నా పరువు తీస్తాడు. నా 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 జరగడానికి వీల్లేదు. దీనికి అంతటికీ కారణం ఆ ముసలోడు, వాడి కూతురు. ఓ కామరాజా, రానాయన లోపలికి. ఒకరు నా దగ్గరికి రావాల్సిందే కానీ నేను ఒకరి దగ్గరికి వెళ్ళే అలవాట్లు లేదు. ఆయన ఇక్కడి దాకా రప్పించావు, నువ్వేరా? ఆడపిల్లల దుకాణం పెట్టావా? బతకడానికి వేరే దారి ఏం దొరకలేదా? అవునులే, ఈ వయసులో అంతకంటే నువ్వు ఇంకేం చేయగలవు గనక. కామరాజు, నువ్వేం మాట్లాడుతున్నావో తెలుసుకునే. లారీ అంటే ఏంటో అనుకుంటున్నా, పెద్ద పెద్ద సూత్తులు చెప్తుంటాడు. ఎందుకు మీ స్కూలన్నీ చుట్టూ అలా ఊరుకా, నీ బోడే. నేను ఒక మాట చెప్తాను, వింటావా బాబు? ఎంతో అక్కసితో కామరాజును చంపేస్తారని వెళ్ళాం, కానీ చంపలేకపోయాం. తిరిగి వచ్చేసాం, అవునా? ఎందుకు? వాడి ముఖం చూసాం కాదు, అన్నపూర్ణమ్మని చూసి. అంతేనా? తండ్రిని కాదనుకున్నావు, తల్లిని అవుననుకున్నావు. పిచ్చివాళ్ళ, ఆ ఇంటి నువ్వు పెద్ద కొడుకు, ఆ ఇంటి బరువు బాధ్యతలన్నీ నీ మీదే ఉన్నాయి. కామరాజును ఒక మనిషిగా తీర్చిదిద్దడం నీ బాధ్యత. అన్నపూర్ణమ్మ బ్రతుకు, లక్ష్మీ మోహన్ల భవిష్యత్తు నీ చెలు ఉంది నాయన. అది చెప్పండి బాబు గారు, పరాయాల మాట చాలనే కూడదు, అనుకున్నాక వదులుకోకూడదు. ఏమన్నా తప్పులుంటే తెచ్చుకోవాలి, చదువుకోవాలి. అంటే ఏళ్ళు పెడుతుందని కారు కొట్టుకుంటారా? అందుకనే కుక్కతో ఒక వంకర వేయమంటాం. 2 రోజులు కప్పెట్టి ముట్టండ పెడితే 3వ రోజు గోడగోబర్లా. ఐడియా, వెరీ గుడ్ ఐడియా. ఏంటి బాబు, ఏంటి? నేను చెప్పండి, చేసి చూపిస్తాం. అనపనే కాఫీ. ఇడియట్, ఇన్నేళ్ళ నుంచి కాపురం చేస్తుంది, దీనికి కాఫీ ఇచ్చే టైం తెలియదు, కాపురం చేసే టైం తెలియదు. కత్తి కాగితం, కత్తి కాగితం, కత్తి కాగితం. ఏం రాశాడు? నీ భార్య ముఖం చూసి నిన్ను వదిలిపెట్టా, బ్రతికిపోయావు. ఒక్క క్షణం అటు ఇటు అయితే ఈ కత్తి నీ గుండెల్లో దిగి ఉండేది. అనుపులా కాఫీ. ఏమే పతిద్రోహి, ఈ కాఫీలో కూడా విషం కలిపావా? లేకపోతే ఈ కాగితం ఏమిటి, కత్తి ఏమిటి? కాగితం, కత్తి ఏమిటండి ఇదంతా? ఏమిటా? నీ ప్రియుడు నాకు జారీ చేసిన నోటీసే గుండెల మీద గుచ్చబోయి దిండు మీద గుచ్చాడు, తాగుబోతు వేధవ. ఏమిటండి మేము ఇవాళ ప్రొద్దుటి నుంచే ప్రారంభించారా ఏమిటి? సాధించిన నాటకం. ఎవడు వాడు? నీ మొహం చూసి నన్ను వదిలేసేట. వాడికి నీకు సంబంధం ఏంటి చెప్పు? చెప్పకపోతే నీ ప్రాణాలు తీసేస్తా. అమ్మ మీద చేయి చేసుకున్నా అంటే మరీ అంత జాగ్రత్త. ఆరా టికెట్ ఇడియట్, నిన్ను అమెరికాకు పంపించి పెద్ద పొరపాటు చేశాను. నీ పితృభక్తి అంతా అక్కడే వదిలేసి వచ్చావు, మళ్ళీ వెళ్ళి తెచ్చుకో. అదొక నిన్ను నువ్వా మళ్ళీ ఎందుకు వచ్చావు సిగ్గు లేకుండా? సార్ తప్పైపోయింది సార్. మీ అబ్బాయి గారు కూడా నేనే తీసుకొచ్చాను సార్. ఇవాళ నుంచి మీరు ఏం చెప్తే అది చేస్తాను. ఆల్ రైట్. అప్పుడప్పుడు మురిగినా నువ్వు కాస్త విశ్వాసం గల కుక్కవే. థ్యాంక్ యూ సార్. రే శంకర్, సమయానికి వచ్చావురా. వీడెవడో నన్ను చంపుతానని చెప్పి ఉత్తరం రాశాడు. సార్ వీడెవడు సార్? మీ ప్రక్క నేనుండగా మీకు డేంజరా? తెలియదురా, నా ఇంట్లోనే నాకు శత్రువులు ఉన్నారు, వాళ్ళతో ఇది కలిసిపోయింది. దీన్ని మీరు అనవసరంగా ఆయాసపట్టమే కానీ ఇలాంటి విషయాల్లో ఆడవాళ్ళు మీరు కోస్తే మాత్రం లేదని చెప్తారా? నిజమేరా? ఒరే డ్రైవర్, నీ కండబలేమనుకున్నాను, మా ఇంటి తిండి తిని బుద్ధి కూడా వికసించిందిరా. అంత మీ తర్వాత పంచి వాడు ఎక్కడున్నా సరే తీసుకురా, ముందు వాడిని కాల్చి పారేస్తా, ఆ తర్వాత దీని సంగతి చెబుతాను. అమ్మా నువ్వు పదమ్మా. మోహన్, ఏమీ లేదు పదమ్మా. శంకర్ సార్,
నిజంగానే నువ్వు అన్నట్టు అలసిపోయాను రా. అది కాదురా, కాస్త పెట్రోల్ పడితే కానీ బండి కదిలేటట్లేదురా. రండి సార్, మన ఇంట్లో పెట్రోల్కి ఏం తక్కువ. రండి, మీరు కాస్త కూర్చుని రెస్ట్ తీసుకోండి. అయ్యా, ఏం కలపమంటారు? విస్కీయా, బ్రాంజియా, రమ్మా, జిన్నా? అన్ని కలిపి కొట్టు. పళ్ళు తోముకునే ముందు అలాంటి స్ట్రాంగ్ కషాయం పెడితేనే కానీ హ్యాంగ్ ఓవర్ తగ్గదు. అలాగే సార్, అలాగే సార్. అవును, పళ్ళు తోముకునే ముందు అలాంటి స్ట్రాంగ్ కష్టం పడితే కానీ హ్యాంగ్ ఓవర్. ఏయ్, ఏంటది? ఏయ్, ఏయ్, కాక్టైల్ చేస్తానని చెప్పి రూమ్ లాక్ చేస్తావు. ఇడియట్, తిట్టుకో. చూడండి సార్, మీరు జీవితంలో మారటము, సజీవ సమాధి కావడము ఈ గదిలోనే జరగాలి. ఇది ఆఖరి ఛాన్స్, బాగా ఆలోచించుకోండి. మొహం మంట మారట సమాధి. ఏయ్, చంపేస్తా, చంపేస్తాను. ఏయ్, ఇదిగో బఠానీ మోహన్ బాబు, రండి రండి. దొరికాడు దొరికాడు. ఒరే నక్క, అదండి కుక్కని. నువ్వు ఇప్పుడు నక్కలేరా? నన్ను మోసం చేసి గదిలో పెట్టి తాళం వేశావు. ఓహో, ఏంటో ఓహో తిప్పుతున్నావు తాళాలు. నీ దగ్గర ఇంత తాళాలు ఉన్నారా? నా దగ్గర పెద్ద పెద్ద తాళాలు, ఎలుపెట్టి తాళాలు, బీరువా తాళాలు, గార్డెన్ తాళాలు ఉన్నారా? నేను తిప్పుతాను రా, తిప్పు. నాన్నగారిని ఇక్కడి నుంచి చూస్తూ ఉంటే జైల్లో ఉన్న మనుషులు లేడు. ఈ కడకటాలవి. ఏయ్, ఇక్కడ నుంచి చూస్తుంటే మీరే జైల్లో ఉంటున్నారు. సారీ డాడీ, నో యూస్. నువ్వు నాకు మొదటి నుంచి శత్రువేరా? రేపు చేయరా? ఎక్కడ తెచ్చారా? వచ్చి అనుకునే అనుకునే తాళం తీసుకొస్తాను. ఎందుకంటే కుదరతా ఆవిడ కడ తాళాలు అడిగి ఆవిడ మెండ అయితే తాళి బొట్టు కట్టావు గాని ముచ్చడికి ఒక్కరాడైనా తాళాలు గుట్టి ఇచ్చావని అయినా. ఏమే చిలక, నువ్వేమవుతావే? ఇంతకాలం ఏ కొమ్మ మీద ఉన్నావే? చిచే, మాట్లాడకుండా పడుండవయ్యా. నాన్నగారు, మీకు ఇంట్లోనే జైలు వేసేస్తామని బాధపడుతున్నారా? భలేవాడివై నువ్వు. శ్రీకృష్ణుడను పేర చన్నారధరణిపై జనజాక్షుడి చోట జననమందే. అటువంటి పావనమైనటువంటి ఈ చెరసాల్లో ఉండటానికి మీ తండ్రి గారు ఎందుకు చింతిస్తారు తండ్రి? కత్తి కట్టి నన్ను సాధించాలనుకుంటున్నారు కదా మీరు. పైగా పద్యాలు చదువుతారా? నాకు ఐడియాస్ ఉన్నాయిరా, ఉన్నాయిరా నాకు ఐడియాస్. పోలీసులు ఫోన్ చేసి మిమ్మల్ని అందరినీ ఏం చేస్తారో చూడండి. కామరాజంటే ఏమనుకున్నారా? నాతో వేళ కూడా అంటారా? చూపెడతా నా ఇన్ఫ్లుయెన్స్ ఏంటో ఇప్పుడు చూపెడతా. హలో ఇన్స్పెక్టర్ గారు, నేనండి కామరాజు మాట్లాడడం. మా పిల్లలు నన్ను ఇంట్లోనే జైల్లో పెట్టేశారండి. మీరు వెంటనే వచ్చి నన్ను కాపాడాలి. నో, ఇవన్నీ మీ కుటుంబ విషయాలు. ఇందులో మేము జోక్యం కల్పించుకోకూడదు. మీకు మీరుగా తెలుసుకోవాలి. అయ్యో, వాళ్ళని చంపాలని చూస్తున్నారండి. నో, ఎందుకంటే అబద్ధం పడతారు? వాడు జస్ట్ మిమ్మల్ని మీ రూమ్ లో పెట్టి తాళం వేశారు, అంతే కదా? సార్, నా వాయిస్ గుర్తుపట్టలేదా? నేను మీ డ్రైవర్ శంకర్నే. ఒరే ఇడియట్, నువ్వట్రా? రే శంకర్, పెద్ద పుస్తకాన్ని ఆటలు. సార్ ఎందుకు సార్ అలా అరిచేసి గింజుకుంటారో రండి చెప్తాను. మీ టెలిఫోన్ కట్ చేశాం. మీకు బయట ప్రపంచానికి ఏ విధమైన సంబంధ బాంధవ్యాలు లేవు. నేను కాల్చి పారేస్తాను. ఊరుకోండి సార్, కాలిస్తే మీ మీద మర్డర్ కేసు వస్తుంది. వస్తే వచ్చిందిరా, నిన్ను కాల్చి పారేసిన నిర్ణయం జైలు పోతాను. సార్, నా భయం సార్, కాల్చకండి సార్. ఆ మాత్రం జాగ్రత్త పడవాలి సార్, అవన్నీ డమ్మీలు. రే, నువ్వు నా కొడుకు కదరా, ఆగర్భ శత్రువురా. ఒరే శంకర్, ఏనాడు నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టావో ఆనాడే నాకు శని పట్టుకుందిరా. నాకు తెలియక అడుగుతాను, ఈ కావాలంటే ఎవరు అనుకుంటున్నారా మీరు? నేను ఆల్ ఇండియా సన్మార్గ సంఘంలో సభ్యునిరా. ఈ ఊరు స్త్రీ సేవా సంఘానికి గౌరవాధ్యక్షునిరా. సంవత్సరానికి 10,000 రూపాయలు విరాళం ఇస్తానురా. అటువంటి నన్ను, ఇంత పెద్ద మనిషిని జైల్లో పెట్టి అలలు పెట్టారా మీరు? ఎందుకు సార్ ఊరికి అరుస్తారు? మీ అరుపులు ఆ పిచ్చాసుపత్రులు వస్తారు, మిమ్మల్ని కాస్త లారీలేస్తారు. అమ్మా అనుకుని అనుకుని వీళ్ళు నన్ను అలలు పెడుతుంటే చూస్తూ ఊరుకుంటావటే? ఇదేనా నీ పతిభక్తి? ఇదేనా నీ పతివత్యం? చెవుకొచ్చిన మేఘ ఏటా కూతురు పడదా? ఇదిగో లారీ ఆడితే చాలా ఊరుకుంటాడు గాని మన తప్పదా అవుతుంది. అవునులే, ఈ పెద్ద మనిషిని జైలు పెడిసరికి ఆగలేదు. మరి రావాయమ్మ ఉన్నమా టిఫిన్ చేద్దాం. పెసరా ఇడ్లీ పూరి. అనుకుని అనుకుని ఎక్కడికి వచ్చారా? నేను బయటకు వచ్చానంటే ఒక్కొక్కరు చంపేస్తాను. మాట్లాడేదా? తలుపులు పళ్ళు చంపేస్తా.
గౌరీ అయ్యగారు ఏం చేస్తున్నారో ఒకసారి చూచిరమ్ము. 32,70,000, 32,80,000, 32,90,000, 33 లక్షలు. ఏ మాటగా మాటే ఈ వెధవలు డబ్బు జోలికి మాత్రం వచ్చినట్లేదు. ఎంత దగ్గర 33 లక్షలు, 33,10,000, 33,20,000, 33,30,000. మంచినీళ్ళు పెట్టడం మర్చిపోయారు. రేయ్! రేయ్, నాకు కూడా కూల్ డ్రింక్ ఇవ్వండిరా. అదేం కుదరదు, మేము తాగుతూ ఉంటాం, మీరు చూసి ఆనందించాం. కొన్ని గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వండిరా. గ్లాస్ మంచినీళ్ళు అంత తేలిక వచ్చినాయా? నీకు ఒక గ్లాస్ మంచినీళ్ళు కావాలంటే 2 గ్లాసులు కన్నీరు కాస్తారా? కారుస్తాడు, తప్పుతుందా మరి? ఎంతమంది కళ్ళంటే నీళ్ళెట్టించాడు మహానుభావుడు. జైల్లో సి క్లాస్ ఖైదీలకు కూడా గదుల్లో ముంతలతో మంచినీళ్లు పెడతారు. ఇది అన్యాయం, చట్ట విరుద్ధం రా. చట్ట విరుద్ధం అంటారంటే అయ్యో పాపం, ఇదిగో తీసుకో. అనుకునే నాలుగు పిడతగట్టుకుపోతుంది, నేను చచ్చిపోతానే. నా మాంగళ్యం కాపాడుతండ్రి.